ఈ రోజు ఏం జరిగిందిరా అంటే మామ నాకు ఏడిపోతున్నాదిరా మేడం 9 గంటలకు స్కూల్కి వెళ్తానండి అందుకని చెప్పి పన్ను చేసుకుందాం అనుకునే 8 గంటలకు ఫోన్ చేసి హాస్పిటల్ పోవాలనిందిరా మామ నంగాడ పూర్తిగా అవలేరా మామ ఏం చేయాలి అర్థం కాక డ్యూటీకి వెళ్తున్నారా డాప్ చేసేసి వెళ్ళిపోతున్నా ఏమవుతుంది వచ్చే లోపల చెడిపోతుందని తెలియలా బాగుంటుందని తెలియదు అన్నమో చూద్దాం నెక్స్ట్ కోయట్లేరు అంతేరా మామ ఏం చేయలేము మన బాధలు ఇలాగే ఉంటాయి అర్థం కాదు వీడియోలు పెడతా ఉంటే వాళ్ళు ఏదో మనం యూస్ కోసము అలా పెడుతున్నాను అనుకుంటారు మన కష్టాలు వాళ్ళకి ఏం తెలుసురా మామ ఇటేమో చెప్తారు 9 గంటలకు వెళ్ళాలని పొద్దున్న 7కి 8కి బయటకు వచ్చేస్తారు మనం ఏం చేసుకునేదానికి కూడా ఉండదు ఇప్పుడు వంట నేనే చేసుకున్నప్పటికీ అన్నం బియ్యం పెట్టినా సగం ఉడికింది సగం ఉడకలేదు అంతలో డ్యూటీ పడింది హాస్పిటల్ పోయి రిటర్న్ వచ్చే లోపల చూడండి ఏం జరిగిందో పైన చూస్తే అన్నం అంతా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది కాకపోతే లోపల నీళ్ళు అలాగే ఉన్నాయి ఏం చేద్దాం చూడండి మామ చూడు నీళ్ళు ఎలా ఉడుకుతున్నాయో మళ్ళీ పోయి మంటే మళ్ళీ ఫోన్ వచ్చిందిరా మామ డ్యూటీ పడింది మళ్ళీ అయితే డ్యూటీ పడింది అబ్దుల్ ముబారక్ అన్నం ఆఫ్ చేసి మళ్ళీ అయితే అక్కడ టేబుల్ వచ్చిందని చెప్పి అక్కడ పోయి దింపేసి ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ కోయట్లో కష్టాలు అలా ఉంటాయి